ఎందుకంటే కర్మ అనేది చాలా డీప్ కాన్సెప్ట్ కాబట్టి, చాలా కేటగరీస్ ఉంటాయి కాబట్టి, మనం లాస్ట్ క్లాస్‌లో గూడా రకరకాల కర్మలన్నీ తెలుసుకున్నాం కదా! ఈరోజు దైవ శిక్షణ గురించి తెలుసుకుందాం. కానీ దీనికంటే ముందు ఇంకొక శిక్షణ ఉంది మనకి. అంటే మనం బాగా నేర్చుకోవాల్సిందేంటంటే భౌతిక శిక్షణ. చాలా మటుకు మనం ఉన్నది భౌతికంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మనం భౌతికంలో తెలుసుకుంటాం. అంటే నేర్చుకుంటాం. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల వల్ల మనము రియలైజేషన్ అవుతాం. రియలైజేషన్ వస్తుందనమాట. ఎలాంటి విషయాలంటే ఇప్పుడు ఆరోగ్యం. అన్నిటికంటే ముందు ఆరోగ్యం. అడ్డమైన చెత్తంతా నోట్లో ఏస్తుంటాం. ఎప్పుడు ఏదో ఒకటి నములుతుంటాం. స్నాక్స్ అని, ఇవని, షుగరు, కాఫీలు, టీలు అవి మానం. ఉపవాసం చేసినా గూడా కాఫీ, టీలయితే పర్లేదు అని మనమే సర్ది చెప్పుకుంటాం. ఎందుకు అంటే మనకది ఇష్టం కాబట్టి. మనకిష్టమైనవన్నీ గూడా మనం కట్ చేసుకుంటాం. మనకు కావాల్సినవన్నీ గూడా మనం కట్ చేసుకొని, మన ఉపవాసం అనేది ఏదైతే కాన్సెప్ట్ పెట్టారో, అది గూడా మనకు తగ్గట్టు మార్చుకుంటాం. ఎందుకు అంటే అడిక్షన్ అది. అడిక్షన్ అంటే ఇంక మనం అది లేకుండా ఉండలేం. తలనొప్పొస్తది, కాళ్ళు నొప్పొస్తది, కడుపు నొప్పొస్తది, అన్ని రకాల నొప్పులొస్తాయి. కాఫీ, టీలు పడకపోతే. అవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? భౌతికం నుంచొచ్చినియి. ఏదైతే ఇబ్బందులొచ్చినాయో భౌతికం నుంచొచ్చినియి. ఇప్పుడు ఒకవేళ షుగరొచ్చిందనుకోండి, లేకపోతే డయాబెటిక్ అయ్యారు, లేకపోతే బీపీ వచ్చిందనుకోండి. అవన్నీ కూడా భౌతికం మన శరీరం నేర్పిస్తున్న లెసన్స్ అన్నమాట. లేదు షుగర్ రాగానే అందరూ మానేస్తారు. చాలా తగ్గిచ్చేస్తారు. ఫుడ్ హ్యాబిట్స్ తగ్గిస్తారు. అన్నీ ఎందుకు షుగరొచ్చేదాకా ఆగాలి? మనం ఎందుకు ముందే నేర్చుకోకూడదు? కానీ భౌతికంలో మాయ గదా అంతా. కనిపిచ్చవవన్నీ. మనకేమి కనిపిచ్చవు. అలాంటి ప్రాబ్లమ్సే కనిపిచ్చవు. అంతా ఎంజాయ్ చేస్తున్నాము. అంతా బాగున్నప్పుడు బానే ఉంటది. తర్వాత కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు అన్ని రకాల నొప్పులు. సో, అది భౌతికంలో నేర్పించే శిక్షణ. అది తెలిసిందే. ఒక్కసారి మనం ఆ సైకిల్‌లో పడ్డామనుకోండి, ఒక రొటీన్ సైకిల్‌లో పడ్డామనుకోండి, వాకింగ్ జేయడం గానీ, మిగతావన్నీ గూడా మనం పర్ఫెక్ట్‌గా జేసుకుంటాం. ఆ సైకిల్‌లో పడాలంతే. ఒక్కసారి ఆ రొటీన్‌లో పడితే, మళ్ళీ అన్నీ పొద్దున్నే లేవడం, ధ్యానం జేయడం ఇవన్నీ జేసుకుంటాం. హెల్త్‌కి కావాల్సినవన్నీ అనవసరమైన చెత్తంతా తక్కువ తినడం అవన్నీ. కానీ అది పడే వరకు కొంచెం శిక్షణ గావాలి మనకి. అండ్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవన్నిట్లో కూడా రకరకాల ఫుడ్‌లు ఈ గింజలు తినమంటారు, ఆ పప్పులు తినమంటారు. ఉప్పు లేకుండా, కారం లేకుండా రకరకాల వెరైటీ గ్రీన్ టీ ఒకలంటారు, బ్లాక్ టీ ఒకలంటారు, ఇంకేవో టీలంటారు. సరే మీ శరీరానికి ఏది సరిపడుతుందో అది మీ శరీరమే చెప్తది. నాకివాళ ఓపిక లేదని జెప్తది శరీరము. నాకివాళ ఇది లేదని జెప్తది. దాన్ని వినండి అంతే. శిక్షణ పెద్దగా ఏమి అక్కర్లేదు. మీకు అలసటగుంటే బాగా తెలుసుకోండి. నాకు, నాకు స్పెసిఫిక్‌గా ఒక 3, 4 మంత్స్ బ్యాక్ విటమిన్ డి బాగా పడిపోయింది. ఎంత 4కొచ్చింది. 50 ఉండాల్సింది 4కొచ్చింది. శరీరం చెప్తుంది గాని నేను పట్టించుకోలే. అట్లానే పని చేసుకుంటూ పోయా, అట్లానే చేసుకుంటూ పోయా. ఒక టైంకి శరీరం నాది కంప్లీట్‌గా ఏం చేసిందంటే చెప్పేసింది ఇంగ నా వల్ల కాదు అని. అప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి ఊరికే సిక్ అవుతున్నాను ఎందుకు అనుకున్నా గాని ఇంత పడిపోయింది అనుకోలే. 4కొచ్చేసింది అనుకోలే. అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టరు ఐవీ పెట్టి, ఇంజెక్షన్‌లిచ్చి అన్ని రకరకాలు. అవన్నీ ఎవరి వల్లొచ్చినాయి? నా చేతులారా నేను జేసుకున్నదే. సరిగ్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ జేసుకోకుండా ఆ విటమిన్ డి ఇష్యూస్ అన్నీ తెచ్చుకున్నా. అది భౌతికంలో నేర్చుకోవాల్సింది. ఒక్కసారి తెలిసిందనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, ఆ శిక్షణ ఇంక గ్యారంటీగా ఇంక మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఇప్పుడు కర్మ వల్ల వచ్చిన శిక్షణ. ఈ కర్మ శిక్షణ ఏంటి అంటే, మనము వంశీ గారు మనకి బాగా మంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్పించారు. దాని కర్మనెలా చూసుకోవాలో చెప్పారు. ఆ కర్మను చూసుకున్న తర్వాత దాన్నెలా క్లియర్ చేసుకోవాలో చెప్పారు. అంటే మనకి అర్థం కానివేవైతే ఉంటాయో, మనకి చేతుల్లో మన కంట్రోల్‌లో లేనివి ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా కర్మకి సంబంధించిన కర్మ సిద్ధాంతం. అదంతా కర్మలు. ఇప్పుడు మనం ఈ జన్మలో జేసుకున్నామో, గత జన్మలో జేసుకున్నామో అవన్నీ కర్మలు. ఇప్పుడు భౌతికంకి, కర్మకి తేడా ఏంటి అంటే, ఇప్పుడు నేను బాగా పుట్టినప్పుడు చక్కగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా. నా చేతులారా నా విటమిన్ డి నేను అంటే సరిగ్గా చేసుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా నేను చేసుకున్నప్పుడు హ్మ్. అది ఎవరి వల్ల అయింది? నా వల్లే అయింది. నా నా ప్రాబ్లమ్ కదా! నేను చేసుకున్నదది. కానీ పుట్టడంతోటే పిల్లలు ఒకవేళ పుట్టినప్పుడు ఏవైనా లోపాలతో పుట్టారనుకోండి, లేకపోతే షుగర్‌తో కొంతమంది పిల్లలు పుడతారు షుగర్‌తో పుడతారు. వాళ్ళు ఎంత కంట్రోల్డ్‌గా తిన్నా గూడా లేకపోతే అలర్జీస్‌తో పుడతారు. వాళ్ళకి కొన్ని పడవు నట్స్ అంటారు. అంటే పల్లీలు పడవు కొంతమందికి. ఇక్కడ అమెరికాలో అయితే బాగా చూస్తాం. పల్లీలు గాని, బాదం పప్పులు గాని అవేం పడవు వాళ్ళ శరీరానికి. అదొక్కటి కొంచెం తిన్నా గూడా వాళ్ళకి చాలా ఇబ్బందులొస్తాయి. అలర్జీస్ అన్నమాట. సో, అట్లా ఆహ్, అట్లా ఉందనుకోండి శరీరం పుట్టడమే అట్లా బిడ్డ అట్లా పుట్టాడనుకోండి.
అది కర్మలకి సంబంధించినవి ఖచ్చితంగా. ఎందుకంటే మన కంట్రోల్‌లో లేనివవి. చెవులు లేకుండా పుట్టడం, లేకపోతే కళ్ళు లేకుండా పుట్టడం ఏవైనా అట్లాంటివి మన కంట్రోల్‌లో లేనివన్నీ గూడా కర్మకు సంబంధించినవి. దానికి మన భౌతికానికి సంబంధం లేదు. కానీ నేను 50 ఏళ్ళొచ్చి ఫుల్లుగా షుగరొచ్చిందనుకోండి ఎవరికైనా, అది భౌతికమే. ఎందుకంటే ఇష్టం వచ్చినవన్నీ తినేసి కడుపుకి బ్రేక్ ఇవ్వకుండా లివర్ ప్రాబ్లమ్స్, పాన్‌క్రియాస్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అది భౌతికం వల్ల. అది డిఫరెన్స్. మరిప్పుడు కర్మకి, దైవత్వానికి, దైవ శిక్షణకి ఏంటి తేడా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ఒకలాగే అనిపిస్తాయి మనకి. కానీ దాంట్లో తేడా ఉంది. కర్మ సిద్ధాంతం లోపలికెళ్తున్నప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం కొంచెం. ఎందుకంటే ప్రతీది కర్మ అనుకుంటాం. ప్రతీది కర్మ గాదు. భౌతికంగా వచ్చింది 70% అనుకోండి. భౌతికంగా వచ్చింది 70%, 20% వచ్చింది మాత్రం కర్మలు. కర్మలు తెచ్చుకున్నాయి. మన సంచిత కర్మలు గాని, ప్రారబ్ధాలు ఏవైతే మనం ఆ జన్మకి తెచ్చుకున్నామో అవన్నీ గూడా ఆ జన్మకి సంబంధించిన కర్మలనమాట. అంటే కర్మలు దానికొచ్చిన ప్రాబ్లమ్స్. ఓకే. కన్‌ఫ్యూషన్ ఎక్కడంటే ఈ భౌతికాన్ని గూడా కర్మ వల్ల వచ్చింది అనుకుంటాం. చికెన్ తింటాము అన్ని వెరైటీలు తిన్నవాళ్ళు అంటే మామూలుగా అన్ని మాంసాహారం తినేసి ఇబ్బందులొచ్చినాయి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వచ్చినట్టు ఎందుకు రాదు? వస్తది. అది సహజం. అక్కడొచ్చి ఇక్కడ దాని కర్మ వేరు మళ్ళీ. ఆ కేటగరీ వేరు. తినడం వేరు, కర్మ వేరు. తినడం వల్ల వచ్చింది కొలెస్ట్రాలు. ఆ చంపిన పాపమేది వేరు. సో, పుణ్యం జేస్తే వచ్చేది పుణ్యం, పాపం జేస్తే వస్తే పాపం. పుణ్యం జేశాను, ఒక పాపం జేశాను ఇవి 2 క్యాన్సెల్ అయిపోతాయంటే అవ్వదు. పుణ్యానికి వేరే కోట, పాపానికి వేరే కోట. ఒకళ్ళకి సహాయం చేశారనుకోండి, ఆ కోట వేరు. ఒకళ్ళని చంపి జంతువుని తిన్నారనుకోండి, ఆ కోట వేరు. దీనికి రావాల్సిన పుణ్యం దీనికొస్తది. దానికి రావాల్సిన పాపం దానికొస్తది. ఎందుకంటే నేను వాళ్ళని అది అక్కడ చంపి ఏదో తిన్నాను, కానీ ఇక్కడ నేను వీళ్ళకి హెల్ప్ చేశాను అంటే అట్లా కుదరదు. అట్లా అసలు కాదు. అది కాదు. మన సంస్థ మన ధర్మ సంస్థ అది కానే కాదు. ఓకే. ఇప్పుడు దైవం ఎక్కడి నుంచొచ్చింది? దైవం అనేది ఏం చేస్తదంటే మనకు దారి చూపించడానికొస్తది దైవం. ఎప్పుడైనా సరే దేవుడికి దండం పెట్టుకుంటే కర్మలు పోతాయనుకోవడం దానంత మూర్ఖత్వం ఇంక లేదు. కర్మలు పోయేవెప్పుడు మనం తప్పు తెలుసుకున్నప్పుడు, మనం ఏదైతే నేర్చుకుంటామో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ఇవన్నీ చేసినప్పుడు, అలానే అవన్నిటితో పాటు మనము మంచి పనులు అంటే ముందుకెళ్ళి మంచి పనులు చేయడం వల్ల నెక్స్ట్ జన్మకి కూడా ఈ కర్మలు క్యారీ అవ్వవు. ఇక్కడ క్లియర్ చేసుకొని నెక్స్ట్ జన్మలో గూడా ఇలాంటి కర్మలు కాకుండా మంచి కర్మలు తెచ్చుకుంటామనమాట. అంటే చెడు కర్మలతో పాటు మంచి కర్మలు ఎక్కువ చేశామనుకోండి, చెడు కర్మలు ఇంకా ఓవర్‌లాప్ అయిపోతాయి. దీని మీదకి వచ్చేస్తాయి. అంతే గదా! మరి దైవం ఎప్పుడొస్తది? దైవం ఏం చేస్తది? ఇప్పటిదాకైతే క్లియర్. మంచి చేస్తే మంచి కర్మలు, చెడు చేస్తే చెడు కర్మలు. దైవాన్ని ఎందుకు దండం పెట్టుకుంటాము? అంటే, ఆ కర్మ అనుభవిస్తున్నప్పుడు దైవము మన లైఫ్ పర్పస్ కానీ, మన సోల్ పర్పస్ కానీ ఏంటి అని చెప్పడానికి, మన కర్మలు గుర్తించడానికి, ఎరుకలో ఉండడానికి, విజ్ఞానాన్ని పొందడానికి, దానికోసం మనం దైవాన్ని ఎన్నుకోవాలి. ఒక దైవం అంటూ మనకుండాలి ఎప్పుడు గూడా రక్ష. అయితే బుద్ధితో వచ్చేదేంటంటే భౌతికం. బుద్ధి, భౌతికం. కర్మలు దేనివల్ల? జ్ఞానం. జ్ఞానం వల్ల మన కర్మలు తొలగిపోతాయి. అంటే ధ్యానం చేసి జ్ఞానం పెంచుకుంటుంటే మన కర్మలు తగ్గిపోతాయి. దైవం ఏం చేస్తది? ఈ, ఈ కర్మలేవైతే పోవాలో వాటికి హెల్ప్ చేస్తదనమాట. మనకి గైడెన్స్ ఇస్తది. ఇలాంటి టైంలో ఇలా వెళ్ళొద్దు, ఇలాంటి టైంలో ఇక్కడ వెళ్ళొద్దు అన్నట్టుగా గైడెన్స్ ఇస్తది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ అమెరికాలో ఒక మాస్టర్ నాకు తెలిసిన మాస్టరు సడెన్‌గా అంతా నడుస్తుంది. చక్కగా ఇద్దరు పిల్లలున్నారు. భర్త అంతా బావుంది. హ్యాపీ ఫ్యామిలీ. మంచిగా ఏం పెద్ద చెప్పుకునే అంత కష్టాలేం లేవు. మామూలుగా చిన్న చిన్న చితకా కష్టాలున్నాయి. అందరికీ ఉండే కథలే. అంతా బావున్నాయి. సడెన్‌గా ఒకసారి భర్త కొంచెం మారిపోయారు. ఎందుకు అంటే అది తెలియకుండానే ఏదో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఒకదాని మీద ఒకటి లాసొచ్చి ఏదో తెలియకుండా ఒక ప్రాబ్లమ్‌లోకి ఇరుక్కున్నారు. ఆ! ఆవిడకి అర్థం కావట్లేదు. ఎందుకొచ్చింది అని. కర్మ అనుకుంది. కర్మ వల్ల నాకిట్లా ఏదో అవుతుంది. తెలుస్తుంది ఏదో అవుతుందని. ఏంటో పిన్ పాయింట్ చేయలేకపోతుంది. ఇట్లానే మేమందరం ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు వంశీ గారి ధ్యానంలోకొచ్చింది. వంశీ గారి త్రూగా కలలు చూసుకుందాం అనుకుంది. కలలు రావట్లేదు. కలలెందుకు రావట్లేదు? కర్మ ఉందా లేదా తెలియట్లేదు. వెయిట్ చేసేది కలలు రావట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఏం తెలిసిందంటే, తిను ఈ ధ్యానంలోకి రావడానికి అదొక మార్గం.
భగవంతుడు ఆ సిట్యుయేషన్ ఎందుకు పెట్టాడంటే, అది పెట్టకపోతే హ్యాపీగుంది. నెట్‌ఫ్లిక్స్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, ఇన్‌స్టాగ్రామ్ చూసుకుంటూ, మంచిగా వంట చేసుకుంటూ, ఆఫీస్‌కెళ్తూ, పని చేసుకుంటూ అంతా హ్యాపీగుంది. ధ్యానంలోకొచ్చే రావాల్సిన అవసరమే లే. అలా మనమందరం గూడా అట్లానే వచ్చిన వాళ్ళం. ఏదో ఒక కారణంగా. అంటే ఏంటి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, దైవం మనని ఎంపిక చేసుకుంది. ఎంపిక చేసుకొని ధ్యానంలోకి తీసుకొచ్చింది. కర్మ వల్ల కాదు. దైవం శిక్షనిస్తుంది మనకిట్లా రండి అని. కర్మకి దానికి సంబంధం కొంచెం కొన్ని సార్లు వేరుంటది. ఆ మాస్టర్ ఎవరైతే నేను చెప్పానో చక్కగా ఆవిడ మంచిగా ధ్యానంలోకొచ్చింది. వంశీ గారు ధ్యానంలోకొచ్చింది. కొన్ని రోజుల్లో తనకి పోయిన లాస్ ఏదైతే ఉందో అది తిరిగొచ్చింది. ఎంతో కొంత 70, 80% అయితే వచ్చింది. కర్మ వల్ల గాదది. దైవము లాక్కుంది కొంచెం. ఎందుకు అంటే చెప్పడానికి, శిక్షనివ్వడానికి. ఒక్కసారి ఆమె ఎప్పుడైతే వచ్చేసిందో, ఆ డబ్బుల గురించి పట్టించుకోవడం మానేసిందో, దైవం ఆటోమేటిక్‌గా నీకు ఆ డబ్బులు బ్యాక్ ఇచ్చేసింది. ఎందుకు అంటే నీ శిక్షణ అయిపోయిందక్కడ. నా నా దైవం గోల్ ఏంటి? దైవం ఏమనుకుంటుంది? నిన్ను ఎలాగో అలాగా తీసుకురావాలి ధ్యానంలోకి. ఎట్లా తీసుకురావాలి? నువ్వేమో మొత్తం లెక్కలు పెట్టుకుంటున్నావు, డబ్బులు లెక్క పెట్టుకుంటున్నావు. ఈ పని తర్వాత అక్కడ చేద్దామనుకుంటున్నావు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్ 2, 3 సార్లు అవకాశం వచ్చినా గూడా మనం ఎప్పుడైతే పట్టించుకోమో దాన్ని, దైవం సీరియస్‌గా తీసుకొని దాన్ని ఈళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళని తొయ్యాలి అంటే ఒక పని పెట్టాలి. ఆ పనే దైవం. దైవ జ్ఞానం. అది ఎట్లా తెలుస్తదంటే మీరెప్పుడైతే ఆ సోల్ పర్పస్ వైపుకు వెళ్తున్నారో మీ ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా తీరిపోతది. ఆటోమేటిక్‌గా తీరిపోతది ఆ ప్రాబ్లమ్. ఎందుకు అంటే, మీరు పుట్టిందే దానికోసం. ధ్యానం కోసం. ఈ ఒక్కటి మీరందరూ ఆలోచించండి. ఇప్పుడెవరైతే ధ్యానంలో ఉన్నారో 95% నేను చెప్పగలను. ఒక కారణం వల్ల వచ్చుంటారు. ఈ కారణం రాకముందు ఎన్నో సార్లు మీకు దైవం గురించి, ధ్యానం గురించి చాలా మంది చెప్పుంటారు చాలా రకాలుగా. కానీ మీరది పట్టించుకోనుండరు. ఏదో కారణం వల్ల మీరు పట్టించుకోరు. 2, 3 సార్లు అయ్యుంటదది. కనీసం ఒక్కసారైనా అయ్యుంటది. మీకు కంపల్సరీగా ఎవరో చెప్పుంటారు, ఇలా ధ్యానం చెయ్యమ్మా, మంచిదమ్మా అని చెప్పినా గూడా మీరు రాలేదనుకోండి, తర్వాత ఒక కర్మ వల్ల వచ్చామనుకుంటారు. కానీ అది కర్మ గాదు. కొన్ని రోజుల తర్వాత తీరిపోయిందనుకోండి అది. కర్మలు లేకుండా, కర్మలు చూసుకోకుండా, ఏమి చేయకుండా మంచి మీ సోల్ పర్పస్, మీ సోల్ వైపుకి ఏదైతే ఉందో, దాని పట్ల ఎప్పుడైతే మీరు దాని వైపుకి వెళ్తున్నారో, అప్పుడు మీవన్నీ తీరిపోయినాయనుకోండి. తీరిపోయినప్పుడు మీకు దైవం శిక్షణ ఇచ్చినట్టు. అది కర్మ శిక్షణ గాదు. దైవ శిక్షణ. కర్మ శిక్షణకి, దైవ శిక్షణకి తేడా ఎట్లా తెలుస్తదంటే, కర్మ శిక్షణ కొంచెం అంత తీవ్రత ఉండదు. ఏదో తెలియని లోటు, వెలితి ఇలాంటివన్నీ ఉన్నాయంటే అది కర్మ శిక్షణ. సారీ దైవ శిక్షణ. కర్మ శిక్షణలో కంపల్సరీగా మనం చేసిన పనికి అదే దానికి తగ్గట్టే కర్మొస్తది. ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళే మన లైఫ్‌లోకొస్తారు. ఎవరినైతే హింస పెట్టామో అవే మనకొచ్చి అలాంటి ప్రాబ్లమ్సే మనకి జరుగుతాయి. అలాంటివని దైవ శిక్షణలో అట్లుండదు. అంత తీవ్రత ఉండదు. అందుకని ఉంటది. బాధుంటది. బాధపడతాం ఇవన్నీ చేస్తాం కానీ చనిపోయేంత చచ్చిపోవాలనిపించే అంత ఉండదు. వెలితి ఉంటది. ఇబ్బందులుంటాయి. నడుస్తూ ఉంటది జీవితం. కానీ సుఖం ఉండదు. అది ఎప్పుడైతే మనం వస్తామో అందులోకి, ఆ దైవం చెప్పిన రూట్ దేనికైతే మనం పుట్టామో, దేనికైతే మనం వద్దామనుకుంటామో, అప్పుడు ఎప్పుడైతే వచ్చేస్తామో, వచ్చినప్పుడు ఆ తృప్తి, ఆ వెలితి అంతా పోతది. అది దైవ శిక్షణ. ఇది ఎవ్వరు చెప్పలేరు. మీరు మీరే అంటే మీరు మీరే చూసుకోవాలి. సిట్యుయేషన్ బట్టి చూసుకోవాలి. ఇది ఏంటి? కర్మ వల్ల వచ్చిందంటే క్లియర్‌గా కర్మలు కనిపిస్తాయి. మీకు ధ్యానం చేస్తున్నప్పుడు విజన్స్ ఒస్తాయి, కలలొస్తాయి. అన్నీగా ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే. కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు. అది రావట్లేదు అంటే ఇంకేదైనా ఉందేమో అని ఆలోచించండి. దేనికోసం నాకిది చెప్తున్నారు? ఇంకేదైనా ఉందా? లోతుకు వెళ్ళాలా? ఈ లోతుకు వెళ్తే నాకు ఇంకేమైనా ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకది తెలుస్తది. 'అన్నమయ్య' సినిమాలో చూసాం గదా! అన్నమయ్య హ్యాపీగున్నాడు. ఇద్దరు మరదళ్ళు చక్కగా అంతా కావాల్సినంతా ఉంది. పనుంది. మంచి అందమైన భార్యలున్నారు. అన్నీ పర్ఫెక్ట్‌గున్నాయి. కానీ ఎక్కడో వెళ్తుంది. భగవంతుడొచ్చి ఏం చేశాడు? దారిని మాత్రమే చూపిచ్చాడు. ఆయన కర్మనేం తీసుకోలేదు. దారిని మాత్రమే చూపిచ్చాడు. దారి ఎటువైపుకి చూపిచ్చాడు. నువ్వెందుకు పుట్టావన్న దారి చూపిచ్చాడు. అది మనం బాగా గుర్తుంచుకోవాల్సింది. చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉన్నారు. పు దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యమొస్తది, పుణ్యమొస్తది. రాదు. దేవుడికి దండం పెడితే పుణ్యం రాదు. దేవుడికి దండం పెట్టుకుంటే ధైర్యం వస్తది. దేవుడికి దండం పెట్టుకుంటే శక్తి వస్తది. దేవుడికి దండం పెట్టుకుంటే అన్నీ జరుగుతాయి. కానీ పుణ్యం రాదు. మంచి పనులు చేస్తేనే వస్తది పుణ్యం. చెడ్డ పనులు చేస్తే వచ్చేది పాపం. అది క్లియర్ చేసుకోవాలి మనం ఎప్పుడు గూడా. మన పిల్లలకి చెప్పేటప్పుడు గూడా అదే చెప్పాలి. వాళ్ళు దైవాన్ని దండం పెట్టుకోకపోయినా మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, మంచి మార్గంలో ఉండాలని చెప్పాలి. కానీ మనమేం చేస్తాం దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో ఊరికే వాళ్ళని ఊదరగొట్టేసి దండం పెట్టుకోమని చెప్పి
రకరకాలుగా వాళ్ళని ఇట్లా పెట్టి అక్షంతలు ఇట్లా ఎయాలని, బొట్టు ఇట్లా పెట్టుకోవాలని, వాళ్ళెవరో చెప్పారు చేతికి దారాలు 10 దారాలు కట్టుకోవాలని. ఎందుకు అవన్నీ? ఎందుకు చెప్పాలి అవన్నీ? దానివల్ల ఏంటి? ఎవరు ప్రూవ్ చేశారు? దారం కట్టుకున్నంత వల్ల ఇట్లా అయిందని. ఇంతమందిని అడుగుతాను. ఇంతమంది ఇక్కడున్నారు గదా! మనందరి పెళ్ళిళ్ళు గూడా మంచి ముహూర్తాలు జూసి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళే. కదా! గృహప్రవేశాలు చేసుకున్నప్పుడు మంచి ముహూర్తం జూసి గృహప్రవేశం మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోకెళ్ళి గృహప్రవేశం చేశాం. అన్నీ పిల్లలకు పుట్టినప్పుడు మంచి టైంలో జూసి నామకరణం చేశాం. అన్నీ చేశాం. అయినా ఎక్కడ రావాల్సిన ప్రాబ్లమ్స్ అక్కడొచ్చాయి. అవునా? కాదా? మరి ఇవన్నీ చేసినప్పుడు మనకి మంచే జరగాలి కదా! ఎప్పుడు. ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మంచే జరగాలి కదా! దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడు రోజు మంచే జరగాలి కదా మనకి. అసలు చెడనేది జరగనే జరగకూడదు. అలాంటిది మంచి ముహూర్తంలో చూసినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు విడాకులే జరగకూడదు గదా! మరి ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ? ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. దైవం ఏం నేర్పిస్తుంది? మన కర్మలేం నేర్పిస్తున్నాయి? భౌతికం ఏం నేర్పిస్తుంది? ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఈ కన్‌ఫ్యూజన్ రాకూడదు అంటే లోతుకు వెళ్ళాలి. ఇంకొంచెం ఆ సబ్జెక్ట్ లోతుకు వెళ్ళాలి. దైవం ఏం నేర్పిస్తుంది? ఇక్కడ నా కర్మలేం నేర్పిస్తున్నాయి? అని లోతుకు వెళ్ళినప్పుడే మీకు తెలుస్తది. ఇది నేను చెప్పాను చాలా సార్లు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు నేను ఇది తలుచుకుంటా. ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఓకే. ఆ సిట్యుయేషన్‌ని మనం రెస్పాండ్ అవ్వకపోతే అంటే నేర్చుకోకపోతే ఆ సిట్యుయేషన్ మళ్ళీ వస్తూనే ఉంటది. ఓకే. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఎగ్జాంపుల్ ఉంది. ఆ హస్బాండ్ బెట్టింగ్ జేస్తున్నాడు. నేనెళ్ళిన ఒక కేస్. బెట్టింగ్ జేస్తున్నాడు. హస్బాండ్ బెట్టింగ్ జేస్తున్నాడు. ఆ బెట్టింగ్ జేస్తున్నాడని తెలియంగానే వైఫ్‌కి గొడవ పడేది. చాలా సహజం. గొడవ పడేది. గొడవ పడుతూనే ఉండేది. అండ్ గొడవ పడాలి గూడా. పర్లేదు. తప్పదు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే భర్త ఎక్కడ ఏ లోటు చేయలేదు. ఇవ్వాల్సిన ఫుడ్ ఇస్తున్నాడు పిల్లలకి. ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాడు. కానీ ఎక్కడో తెలియకుండా అతనికి ఒక పిచ్చి పట్టింది. ఇండియాలో బెట్టింగ్ జేస్తారు గదా! బెట్టింగ్ పిచ్చి పట్టింది. స్టాక్సో బెట్టింగో ఏదో అలాంటిదే. పిచ్చి పట్టింది. ఇక పట్టేటప్పటికి ఈమెకేం చేయాలో అర్థం కావట్లేదు. గొడవలు పెద్దగయినాయి. అతను ఆల్రెడీ బాధలో ఉన్నాడు. డబ్బులు పోయినాయని బాధలో ఉన్నాడు. గొడవ పడేటప్పటికి ఏమైంది అతనికి అహము అడ్డొచ్చింది కొంచెము. బాగా గొడవలయిపోయినాయి, చిరాకులయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. నేను ఒకటే మాట చెప్పా. అమ్మా నీకు నీ భర్త మంచిగా చూసుకుంటున్నాడా? మంచిగా చూసుకుంటున్నాడు. పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాడా? చూసుకుంటున్నాడు. స్కూల్ ఫీజులు కడుతున్నాడా? కడుతున్నాడు. నీ దగ్గర ఎక్స్‌ట్రా డబ్బులున్నాయా? నీ కోసం అంటూ ఉన్నయి. అది గూడా ఉన్నాయి. కానీ ఈయన డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. వదిలేయి. డబ్బులు వేస్ట్ చేస్తున్నాడన్న విషయాన్ని వదిలేసేయి నువ్వు. కంప్లీట్‌గా వదిలేసేయి. ఓకే. నీకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి గదా! నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అది ఆయనకు మార్చడం నీ వల్ల గాదు. ఎవరు మారాలి? నువ్వు మారాలి. అంతే గదా! నేనేం జెప్పాను నెక్స్ట్ టైము నీ అతను చేస్తున్నాడని తెలిసినా గూడా నువ్వు అడక్కు. ఏమి అడక్కు. ఓకే. నార్మల్‌గా ఉండు. గొడవలు పడకు. అన్నీ నార్మల్‌గా చెయి. మామూలుగుండు. హ్యాపీగుండు. నార్మల్‌గుండు. ఎందుకంటే నీ డబ్బులున్నాయి కొన్నున్నాయి. నువ్వు జాబ్ చేస్తున్నావు. రేపేదైనా అయినా గూడా నువ్వు రోడ్డు మీద పడవు. నీకంటూ ఒక జాబ్ ఉంది. నీకన్నీ ఉన్నాయి. సరే. ఆ ఎక్స్‌ట్రా డబ్బులు పోతున్నాయి. అవి రాసిపెట్టుందనుకోండి. అనుకుందాం కొంచెం సేపటి వరకు. కదా! ఇప్పుడు ఆ అమ్మాయి అడగడం మానేసింది. తర్వాత అతని హాబిట్ కంటిన్యూ అయ్యింది అట్లానే. కొంచెం చేశాడు. గొడవలు పడ్డాడు, తగ్గిచ్చాడు, మానాడు. అది మానలేదు. ఎప్పుడైతే ఈమె అడగడం మానేసిందో అతని గిల్టీ ఫీలింగ్ ఇంకా ఎక్కువయింది. ఈమె ఎప్పుడైతే నార్మల్‌గుందో, అరే! నా భార్య కష్టపడి సంపాదిస్తుంది. ఇవి మన డబ్బులు గదా! పోతున్నాయి కదా! ఆమె ఒక్క క్వెషన్ గూడా నన్ను అడగట్లేదు గదా! అని చెప్పి అడగడం మానేసిన తర్వాత అతని మార్పు చాలా తొందరగొచ్చింది. అంతలోపల ఈమేం జేసింది ధ్యానంకొచ్చింది, అన్నీ జేసింది, ఇవన్నీ చేసుకుంది కదా! అడగడం ఎప్పుడైతే మానేసిందో, ఆ శిక్షణ నేర్చుకునే వరకు ఆల్ ఆ ఆ ఆ పరిస్థితి మనకేం నేర్పిస్తుంది? అడగడం మానేయమని నేర్పిస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయికి అర్థం కావట్లే. అడుగుతూనే ఉంది, దెబ్బలాడుతూనే ఉంది, చిరాకులవుతూనే ఉన్నాయి. ఇంట్లో చిరాకులు, పిల్లలకి చిరాకులు అంతా మనశ్శాంతి లేకుండా పోయింది. దేనికోసం అని అడుగుతున్నా. ఆలోచించండి. ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చిందని. ప్రతిసారి అట్లా గాదు. సిట్యుయేషన్ మారుతది. అందుకనే కర్మ సిద్ధాంతం గాని, దైవ జ్ఞానం గాని ఇవన్నీ చాలా లోతైన టాపిక్స్. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో, ఎప్పుడైతే తనకి ఆ ధైర్యం ఉందో సెక్యూరిటీ తెచ్చుకోండి ఫస్టు. మీకు ఏమీ లేదు, మీరు జాబ్ చేయట్లేదు, మా దగ్గర డబ్బులు లేవు, అంతా ఆయన మీద భారం ఉన్నారంటే అది వేరే స్టోరీ. బట్ ఈమె కేస్‌లో ఆమె జాబ్ చేస్తుంది. ఎక్స్‌ట్రా డబ్బులున్నాయి. అంటే ఇమ్మీడియేట్‌గా రోడ్డు మీద పడరు. ఎక్స్‌ట్రా డబ్బులున్నాయి. ఇంకా
అతను కూడా జాబ్ చేస్తున్నాడు. అతను అన్నిటికంటే ముఖ్యంగా బాధ్యతలన్నీ తీరుస్తున్నాడు. ఎక్కడ లోటు రానివ్వలేదు. నా దగ్గర డబ్బులు లేవు. నీకు చీర కొనియను, బట్టలు కొనియను, పిల్లలకేం కొనియను, వెకేషన్స్ మానేస్తాం. వెకేషన్ అంటే తిరగడం, వెళ్ళడం, విహారయాత్రలన్నీ మానేద్దాం అట్లేమి అనలేదు. అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడు. అయినా పోగొడుతున్నాడు. డబ్బులు పోతుంటే బాధుంటది తప్పదు. నువ్వు ట్రై చేసావు వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? తను గీచి, 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 గీచి కొట్లాటలు పెట్టుకొని విడాకుల దాకా తెచ్చుకోకండి. ఎప్పుడైతే తిను అడగడం మానేసిందో, అంటే తను మనసులో ఒక్కటే అనుకుంది ధ్యానంలోకి చేరిన తర్వాత, ఇది నా వల్లే ఇది ఇది నా వల్ల కాదు. తినేమనుకుందంటే, పోయేదుంటే పోతది. నాకు సంబంధించింది కాకపోతే నా దగ్గరుండదు. నాదైతే తప్పకుండా నా దగ్గరికొస్తది. మీరు నమ్మరు, ఆ భర్తే వచ్చి భార్యకి చెప్పాడు. నాకిట్లా అనుకోకుండా ఇట్లా ప్రాబ్లమ్ ఇట్లా అయిపోయింది. నాకు తెలుస్తుంది. నాకిట్లా అడిక్షన్ అయినట్టు నాకు తెలుస్తుంది. ఆహ్, హ్మ్, నేనేదైనా చెయ్యాలి అని చెప్పి తనంతట తను అత తాం ఆమెకి చెప్పి నేను మారుతున్నాను అని చెప్పి పాస్‌వర్డ్‌లన్నీ ఆళ్ళ భార్యకి తనంతట తను భార్యకిచ్చాడు పాస్‌వర్డ్‌లు. నా దగ్గరుంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని. డబ్బులు చేతులారా తీసుకెళ్ళి నాకివ్వమాకు డబ్బులు. నిన్నడిగినా నువ్వు ఇవ్వమాకు అని చెప్పారు. చూడండి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత వరకొచ్చిందో. అది ఆ లెసన్ నేర్చుకునే వరకు విశ్వం మనకు చూపిస్తూనే ఉంటది, చూపిస్తూనే ఉంటది, చూపిస్తూనే ఉంటది. ఇప్పుడు దైవం శిక్షణ అనుకున్నాం గదా! ఇందులో దైవ శిక్షణ ఏంటి అంటే, ఈ అమ్మాయి దగ్గర కావాల్సినవున్నాయి. రోడ్డు మీద పడే స్థితి కాదు. ఆరోగ్యం బానే ఉంది. ఆహ్, చావు వరకెళ్ళే పిల్లలు బానే ఉన్నారు. ఇద్దరు పిల్లలున్నారు. బానే ఉన్నారు. చక్కగున్నారు. ఈ సిట్యుయేషన్ రాకపోతే ఈమె ధ్యానంలోకొచ్చేది గాదు. అందుకనే ఆమె వచ్చింది సిట్యుయేషన్. ఈ ధ్యానంలోకొచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ మారిపోయాడు. ఏమీ లేదు. తను వదిలేయడం మొదలెట్టింది. ఎప్పుడైతే వదిలేయడం మొదలెట్టిందో, ఆమె ఎప్పుడైతే క్లాసులు చెప్పడం మొదలెట్టిందో, ఎప్పుడైతే మాస్టర్ అయిందో, చక్కగా అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆమెకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చేసినాయి బ్యాక్. ఎక్కువ రాలేదు. తనకిప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే 30,000 వచ్చేదేమో. అది రాలేదు. 10,000కి 10,000 దాకా పోనీ 10,000 కాకపోయినా 8,000 వచ్చింది. కనీసం నయం గదా! ఆ డబ్బులొచ్చేసినాయి గదా! తన డబ్బులేవైతే ఉన్నాయో తనవొచ్చేసినాయి. కానీ విశ్వం ఎప్పుడు ఎల్లప్పుడూ మనం చూసుకుంటూ ఉంటది. జ్ఞానం ఇస్తూనే ఉంటది. శిక్షణ ఇస్తూనే ఉంటది. కర్మలున్నాయి, విశ్వము భౌతిక ధ్యానాలున్నాయి. భౌతిక బుద్ధి అంటే తెలుసుకోవాల్సింది అదుంది. ఇటువైపేమో కర్మకి సంబంధించిన జ్ఞానముంది. ఇంకొక పక్కనేమో దైవం ఇచ్చిన శిక్షణుంది. ఈ 3 మనం క్లియర్ జేసుకోవాలి. లాస్ట్‌దొకటి చెప్పి ఇక క్లాసు ముగించుకుందాం మనం. క్వెషన్స్ చెప్పుకుందాము. ఆహ్, భారతంలో ఆహ్, పాండవులందరూ గూడా వాళ్ళు యుద్ధంకి ప్రిపేర్ అవ్వాలి. కృష్ణుడు చెప్పాడు. యుద్ధంకి ప్రిపేర్ అవ్వండి అని చెప్పాడు. కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. ఏదో ఇదిగా వాళ్ళు ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పుట్టిందెందుకు? పాండవుల్ని ఎన్నుకున్నదెందుకు? విశ్వం ఎందుకు ఎన్నుకుంది? యుద్ధం కోసం. రైట్. ధర్మము గెలవాలి. అధర్మాన్ని జయించాలి. అధర్మ పైన జయించాలి. అవన్నీ చేయాలంటే ఏం చేయాలప్పుడు? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే యుద్ధం చేయాలంటే 18 గంటలు, 14 గంటలు తిండి లేకుండా, నీళ్ళు లేకుండా ఎంత స్ట్రాంగుండాలి బాడీ కంటే ముఖ్యంగా మైండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే యుద్ధం బయట వాళ్ళతో గాదు, సొంత వాళ్ళతోటి వాళ్ళు చేసేది. ఎంత స్ట్రాంగుండాలి. ధ్యానం చేయమంటే ఎవ్వరు ధ్యానం చేయలే. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఆ ఉన్నది కాస్త లాక్కున్నాడు రాజ్యం. అప్పుడేమవుద్ది? చచ్చినట్టు ధ్యానం చేయాల్సొచ్చింది. అడవిలోకెళ్లారు, ధ్యానం చేశారు, బాగా బాడీని ట్రైన్ చేశారు, మైండ్‌ని ట్రైన్ చేశారు. అన్నీ జరగాల్సినవన్నీ జరిగినియి. అక్కడున్నప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ మొత్తం జరిగిపోయింది. తర్వాతొచ్చి జయించారు. అంత చేసినా గూడా అర్జునుడు ఇంకా బాధపడ్డాడు. అరే! నేనిట్లా చేశాను. మా వాళ్ళని ఇది చేయాలని. అప్పుడు కృష్ణుడు ఒకటే మాట అంటాడు. నిజంగా వాళ్ళు నీ వాళ్ళైతే, నీ తత్వాన్ని ఫాలో అయితే నీ ఎదురుగా ఉండరు వాళ్ళు యుద్ధ రంగంలో. వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు గాబట్టే నువ్వు ఆహ్, యుద్ధం చేయాల్సొస్తుంది అనొక మాట. ఇందులో ఏముంది దైవ శిక్షణ? అవసరం ఉన్నప్పుడు దైవం తీసేసుకుంటది. ఎందుకంటే వాళ్ళు వినట్లేదు మాట. 2, 3 సార్లు అవకాశం ఇచ్చాడు. భగవంతుడే సొంతంగొచ్చి ధ్యానం జేయండి, ధ్యానం చేయండి. మైండ్‌ని బాగా పవర్‌ఫుల్‌గా జేసుకోండి. ఈ ఈ రాజ్య వ్యవహారాలు ఇంపార్టెంట్ గాదు అని చెప్పినా వినలేదు. అప్పుడు ఏం జేయాలింకా? లాగేసుకుంటాడు. లాగేసుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకొచ్చేసింది. అంతే గదా! సో, అది మాస్టర్స్ ఈరోజు మనం బాగా తెలుసుకోవాల్సిన విషయాలేంటి అంటే ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అండ్ బయట నుంచి ఎవ్వరు చెప్పలేరు. మీ అంతట మీరే ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకుంటున్నారంటే, మీ అంతట మీరే తెలుసుకొని, ఆ డిఫరెన్సెస్ చూసుకొని, ఎక్కడ ఏ కేటగరీలో ఉందిది అని మీరు తెలుసుకొని, అప్పుడు దాన్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో, అది మాస్టర్స్ ఈరోజు టాపిక్. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్. ఎవరికైనా మీకు క్వెషన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్మ్.
మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వెషన్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి. నాకు తోచినంత నేను చెప్తాను. ఏ డౌట్స్ లేవంటే ఇంక మనం క్లాస్ ముగించుకుందాం మాస్టర్స్. ఇంకా సీత గారు చెప్పండమ్మా. థ్యాంక్ యూ. ఆత్మీయ యోగులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సౌమ్య మాస్టర్, చాలా రోజులకు కలిశాను తల్లి. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని అర్థమవుతుంది నాన్న. రోజు రోజుకి నేర్చుకుంటున్నాము, ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉంటాం. చాలా అద్భుతంగా ఉంది తల్లి. ఉమ్, ఆ బాబు వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా చదువుతున్నారా? ఎలా ఉన్నారు? అంతా హ్యాపీ మాస్టర్. థ్యాంక్ యూ. అంతా దైవ కృప అంతే. థ్యాంక్ యూ మాస్టర్. అంతేగా తల్లి. ఆ, కొంచెం కాఫ్ ఉన్నట్టుంది మీ మాటలో, కొద్దిగా తెలుస్తుందిరా నాన్న. అవును. ఉమ్, కొంచెం అక్కడ హెల్త్ నేను బాగా కూల్గా ఉందా? చూసుకోలేదు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ తల్లి. అది ఒక ఒక సమస్య పదే పదే మన దగ్గరికి వస్తుంది అంటే దాని నుంచి ఎంత నేర్చుకోవాలి అనే విధానం చాలా అద్భుతంగా అనిపించింది నాన్న. నిజంగా అలా టెస్టులు రాకపోతే మనం ఎక్కడో అక్కడే ఉండిపోతాం. ఇంక ఇదే లోకం అనేది ఉండిపోయింది తల్లి. నా లైఫ్ లో కూడా అలా వచ్చింది. ఫస్ట్ లో నేను అలాగే అనుకునేదాన్ని. ఇప్పుడే అర్థమవుతుంది. అంటే వాళ్ళకి అవతల సోల్ని పిలుచుకొని థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ అది మనస్ఫూర్తిగా ఇన్నర్లో నుంచి రావట్లేదు అనేసి నాకు అర్థమైంది నాన్న. ఒక్కొక్క రోజు రోజుకి ఆ ఏమంటారు, సమయం గడుస్తూ ఉండేటప్పటికి ఇప్పుడుకి అర్థమవుతుంది. ఓ, మాస్టర్స్ మన ఇన్నర్ ని ఎంత క్లీన్ చేయడానికి పూనుకున్నారబ్బా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను వస్తూ ఏం పట్టుకుపోయాను, వెళ్తూ ఏం పట్టుకుపోను, కానీ ఈ ఈ తెలుసుకోవడానికి వచ్చాను ఈ భూమి మీదకి అనేసి అర్థమయ్యాక చాలా 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 ఆనందంగా ఉంది తల్లి. ఈ ఆనందం ప్రతి క్షణం అంటే ఇప్పుడు మాట మీద ఎరుక, పని చేస్తున్నప్పుడు పని మీద ఎరుక, ఆ, ఆలోచన వచ్చినప్పుడు శ్వాస మీద ఇరుకు పెడుతుంటే అద్భుతంగా ఉంది తల్లి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ భావన ఎప్పుడైతే మనకి క్లియర్ గా ఉంటుందో, ఎప్పుడైతే మనం అందరం కూడా ఎరుకలో ఉంటామో చాలా విషయాలు మారిపోతాయి. సో అందుకనే మాస్టర్స్ గుర్తుంచుకోండి, అది ఎప్పుడు ఎరుకలో ఉండండి. చక్కగా మనము లైఫ్ ని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. జూమ్ యూజర్ అని ఉందండి, ఎవరో తెలీదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సరిగ్గా వినిపించట్లేదు. లేదండి, వినిపించట్లేదు, వాయిస్ అంత బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ఉన్న దగ్గర ఎక్కడైనా వెళ్ళండి. సిగ్నల్ ఉన్న దగ్గర వెళ్ళండి, లేదంటే ఇంకొకసారి మళ్ళీ కొంతసేపటి తర్వాత ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ కాల్లోకి రండి. ఒక్కొక్కసారి అట్లా ఫిక్స్ అవుతుంది. హలో, ఇప్పుడు బెటర్ అండి. హలో, ఇప్పుడు బాగుంది. యా యా చెప్పండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. హలో, 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 వినిపిస్తుందండి, చెప్పండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఆ, అది నాకు కాల్కి నేను పడిపోతే లెగ్మెంటేర్ అయ్యి కొంచెం చిన్న సర్జరీ చేశారు మేడం. అప్పటి నుంచి కాలు నొప్పి ఇంకా తగ్గలేదు. 1 ఇయర్ అయిపోతుంది. ఎక్కువగా నడిచినా చేసినా కొంచెం కాలు నొప్పి ఉంటున్నది అనమాట.
నేను హుహు. ధ్యాన మహాచక్రంకి వెళ్ళినప్పుడు అక్కడ వంశీ సార్ స్పీచ్ విన్న తర్వాత ఒక మేడంని కలిసి కౌన్సిలింగ్ కూడా చేయించుకుంటున్నాను. కళలు మీరు ఇప్పుడు చెప్పినట్టు దైవకర్మ, ఈ అదే 2 కర్మలు చెప్పారు కదా! అలాగే హుహు. నాకు కళలు వస్తున్నాయి కానీ, అవి గుర్తుండట్లేదు. ఒక్కొక్కసారి కల హుహు. కూడా రావటం లేదు. నేను కర్మధ్యానంలో చేయటంలో ఏదైనా లోపం ఉందో, లేకపోతే నా కర్మ వల్ల ఇది తగ్గటం లేదా, లేకపోతే ఏంటన్నది నాకు కూడా తెలియటం లేదండి. అయితే ధ్యానం మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి ఎంతసేపు మేడం? చేస్తారు ధ్యానం? ధ్యానం ఎంతసేపు చేస్తున్నారండి? ఇంతకు ముందైతే 2, 3 గంటలు చేసేదాన్ని. ఈ మధ్య 1 మంత్ అవుతుంది. ఇంట్లో కొంచెం అవ్వటం లేదు మేడం. అలాంటప్పుడేంటంటే ధ్యానం చేయాల్సొచ్చినప్పుడు కూర్చొని చేయటం, దీక్షగా చేయట్లేకపోతున్నాను. సో, మార్నింగ్ టైము మార్నింగ్ అంటే రాత్రి పడుకునేటప్పుడు కలలు చూసుకునేటప్పుడు ఆ ధ్యానం వేరు. అంటే రాత్రి పడుకునే ముందు మీరు చేసుకుంటారు గదా! నన్ను అవును. మధ్యరాత్రి లేపమని చెప్పి అది వేరు. ఆ! రోజు టైంలో మ మెలకువగున్న టైంలో హ్మ్. ధ్యానం చేసుకోండి. హ్మ్. కంపల్సరీగా మీరు చేస్తున్నట్టున్నారు ఆ టైంలో గాని, అది చేసుకోండి కంపల్సరీగా. అన్నిటికంటే హ్మ్. ముఖ్యంగా హ్మ్. నేను నోటీస్ చేసిందేంటంటే ఫోన్లు, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లు, టీవీలు, హ్మ్. న్యూస్‌లు తగ్గిస్తే హ్మ్. ఓకే. మీ హ్మ్. ఎనర్జీ అంతా వంట మీద, దైవభక్తి మీకు నిజంగా కళ చూసుకోవాలని మీకు ఆతృతగుంటే అది గుర్తుండట్లేదు అంటున్నారు గదా! అవునండి. అన్నీ అవును. తగ్గించుకుంటే ఈ భౌతికంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గించుకొని, హ్మ్. పడుకునే ముందు హ్మ్. ఖచ్చితంగా ఒక గంట సేపు ధ్యానం చేసి పడుకుంటే హ్మ్. మీకు తప్పకుండా గుర్తుంటాయి. హ్మ్. అది ట్రై చేసి చూడండి. ఇవన్నీ తగ్గించండి. బయట హ్మ్. డిస్ట్రాక్షన్స్ అన్నీ మీరు కంప్లీట్‌గా హ్మ్. మానేయాలి. టీవీ సరే. సీరియల్స్ చూసుకుంటా పడుకోవడం గాని, ఆ! రాత్రి రాత్రి చూడడం అలాంటివి గాని చేయను. సరే అండి. ఆ! కానీ అలాంటివేమైనా ఉంటే ఫోన్‌లు గూడా ఆ! పిచ్చాపాట మాట్లాడుకోవడం గాని, అంటే ఒకళ్ళ హ్మ్. గురించి మాట్లాడుకోవడం, ఫోన్‌లు జేసుకోవడము ఆ! అవి తగ్గించుకోండి. సరే. భక్తి శరణాగతిలో ఉండండి రోజంతా గూడా. మీరు వంట చేసుకున్నప్పుడు గూడా దైవాన్ని తలుచుకోండి. అన్నీ హ్మ్. చేసుకుంటాం. దైవాన్ని తలుచుకుంటూనే ఉండండింకా. ఓకే. హ్మ్. 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 ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉండండి. రోజంతా మీరు ఆ ధ్యాన మోడ్‌లోనే ఉండాలి. ధ్యానం హ్మ్. కళ్ళు సరే. మూసుకొని చేయకపోయినా హ్మ్. రోజంతా కూడా అదే శరణాగతిలో ఉంటూ మీరు కొంచెం అదంతా చేసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా కలొస్తది. కల గుర్తు గూడా ఉంటది మీకు. అవి సరే. ఆ మార్పులైతే చేసుకోవాలి. యాహ్! హుహుహు. అండ్ తినడం గూడా లేట్‌గా తినకండి. హ్మ్. తొందరగా తినేయండి. హ్మ్. 7:30 కల్లా తినేసి 10 కల్లా పడుకునేటట్టు చూడండి. హ్మ్. సరే. 7:30 లోపలే తినేటట్టు చూడండి. పనులన్నీ ఫినిష్ చేసుకొని, హ్మ్. పడుకునేటప్పుడు కొంచెం ప్రశాంతంగా గొడవలు అంటే ఏమైనా పిల్లల మీద అరుచుకుంటూ, మనసు పాడు లేదు. చేసుకొని అట్లా లేదు. గాకుండా ప్రశాంతంగా హ్మ్. పడుకునేటట్టు చూడండి. స్పెషల్లీ హ్మ్. పడుకునేటప్పుడు మీరు హ్మ్. ధ్యానం జేస్తారు. దానికి ముందు గూడా కొంచెం ప్రశాంతత ఉండేటట్టు. హ్మ్. క్వైట్ హ్మ్. అంటే హ్మ్. సినిమాలు, టీవీలు ఏది అంటే మీరు ఆహా! చూడనంటున్నారనుకోండి హ్మ్. ఇంకేదైనా హ్మ్. అలాంటివేమి చేయకుండా మీరు ప్లాన్ హ్మ్. జేసుకోండి. ట్రై హ్మ్. చేసి చూడండి అది. ఖచ్చితంగా మీకు మార్పు తెలుస్తది. సరేనండి. ఓకే. రాత్రి కర్మధ్యానం ఈ గ్రూప్‌లో చేస్తాను. ఎర్లీ మార్నింగ్ కూడా లేచి ధ్యానం చేస్తున్నాను. సత్సంగత్యంలో పాల్గొంటున్నాను. హుహు. మధ్య మధ్యలో మధ్యాహ్నం అంతా కూడా ఎక్కువ ధ్యానం చేసేదాన్ని. ఈ మధ్య చేయటం లేదనమాట. హ్మ్. హ్మ్. అది ఒకసారి తప్పకుండా ఫాలో చూసుకోండి. అవుతాను. అదొక్కటి హ్మ్. చేయంగానే యాహ్! సరే మేడం. త థాంక్ యూ వెరీ మచ్. తెలుస్తదండి. తప్పకుండా తేడా తెలుస్తది. ఓకే. హ్మ్. అమూల్య థాంక్ గారు యూ. చెప్పండి? హ్మ్. నమస్తే మేడం. నమస్తే నాకు మాస్టర్. మీ క్లాస్ లాస్ట్ టైం చెప్పారు కదా! కర్మ వర్సెస్ ధర్మ అది చాలా చాలా నచ్చింది మేడం. అట్లా మీకు ఒకసారి హాయ్ చెప్దామని చెప్పి నేనిప్పుడు జాయిన్ అయ్యాననమాట. ఈ క్లాస్ థాంక్ యూ. ఏ ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతుంది? మీకు ఐడియా ఉందా? హ్మ్. మణిమాల మాస్టర్ అది క్లాస్ లింక్ అంట పంపిస్తారండి? అంటే అప్‌లోడ్ అయ్యేది ఛానెలా? అంటే ఆ! లాస్ట్ వీక్ ఏమో సద్గురు సరస్వతిలో అప్‌లోడ్ అయింది కదా! ఈ వీక్ ఎప్పుడు అప్‌లోడ్ అవుతుంది అని. జస్ట్ నేనిప్పుడే చూసాను. మీ క్లాస్ ఆ! ఉంది అని చెప్పినప్పుడు నాకు యూట్యూబ్ లింక్ కనిపించలేదు. సరే నేను క్లాస్ మిస్ అయ్యాను మేడం. యాక్చువల్‌గా నేను వేరే ఊరొచ్చాను. జస్ట్ మీతో హుహు. ఒకసారి హాయ్ చెప్దామని మాత్రం ఇప్పుడు జాయిన్ అయ్యాను. నాకు మీ క్లాసెస్ అయినా, మీరు చెప్పే స్టోరీస్ అయినా బాగా బాగా నచ్చుతాయి. బావుంటుంది మేడం థాంక్ యూ. మీ క్లాస్. థ్యాంక్ యూ సో అదేం మచ్. లేదు. అండ్ ఎలా అంటే మీరు హ్మ్. ఎలా అంటే మీరు అక్కడి నుంచే నాకు పక్కనే కూర్చొని చెప్తున్నట్టుగా ఉంటుంది. అండ్ దెన్ ఆహ్, లాగ్ ఉండదు. ఏదున్నా ఇట్లా డైరెక్ట్‌గా వచ్చి తగులుతూ ఉంటుందనమాట. మీరు చెప్పే కాన్సెప్ట్ ఏదున్నా గాని బావుంది మేడం. చాలా చాలా ఇది గ్రేట్ సర్విస్ చేస్తున్నారు మీరు.
ఈ ఫీడ్‌బ్యాకు నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తదంటే, నేను ఎన్ని చేసినా గూడా ఈ తృప్తి, ఈ గ్యాప్ అనేది చెప్పాను గదా ఇందాక, ఎక్కడో వెలితి ఉంటది. ఇలా చెప్తుంటే ఎవరైనా ఎంత హ్యాపీగా అనిపిస్తదో అసలు. చాలా తృప్తిగా ఉంటది ఆ రోజు. అంటే నేను చేసేది నా సెల్ఫిష్ పర్పస్ కోసమే. ఎన్నో తప్పులు చేశాను. ఎంతో మందిని బాధపెట్టాను. ఎన్నో కర్మలు చేసుకున్నాను. అవన్నీ తీరాలంటే ఏదో ఇది చిన్న ఏమంటారు ఒక ఎఫర్ట్ అంతే. చిన్న పని ఇది. కాకపోతే భగవంతుడు నన్ను ఇటువైపుకి తీసుకొచ్చాడు అన్న అది నన్ను గూడా ఇట్లానే అనుకోకుండానే నేను జన్మలో గాదు గదా! 10 జన్మలలో గూడా ఇట్లా చేస్తానని అనుకోలేదు. నాకు 60 ఏళ్ళొచ్చినా గూడా ఇట్లా మెడిటేషన్‌లోకొస్తాను. దేవుడిని నమ్ముకునేదాన్ని. కానీ ధ్యానంలోకొస్తాను, ధ్యాన ప్రచారం జేస్తాను, శాకాహారం గురించి చెప్తాను. ఇవి ఏమీ అనుకోలేదు నేను. అసలు అనుకోలేదు. మరి నేను అట్లా అనుకోనప్పుడు చిన్నప్పుడు నాకు 2, 3 సార్లు మా నానమ్మ త్రూగా నాకు బ్రహ్మకుమారి అని ఉండేదప్పుడు. వాళ్ళు గూడా ధ్యానం, మెడిటేషన్ మీద బాగా ఫోకస్ చేస్తారు. మా నాన్నమ్మ తీసుకెళ్ళింది నన్నొకసారి 2, 3 సార్లు తీసుకెళ్ళింది. అవకాశం వచ్చింది ధ్యానంలోకి రావడానికి. ఎక్కడ వింటా. అది వదిలేసా. తర్వాత మళ్ళీ పెద్దయిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి వచ్చింది. ఆప్షన్ వచ్చింది. అప్పుడు గూడా అంత పట్టించుకోలేదు. అప్పుడు సాయి భజన్లు, గ్రూప్‌లు, ధ్యానం అనే అదొక ఎన్వైర్న్‌మెంట్ ఉండేదప్పుడు. ఇట్లా ఫుల్ ఓకే. ఫ్లెడ్జ్డ్ ధ్యానం లేకపోయినా సాయి భజనలు చేసుకుంటూ, సత్సంగాలు వింటూ అప్పుడు వెళ్ళలేదు. పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది అవకాశం వెళ్ళలేదు. ఇక నాలుగోసారి ఇక దైవం నాకు చెప్పింది నీ వల్ల కావట్లేదు. ఇట్లా వినట్లేదు నువ్వు మాట 3 సార్లు నీకు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు నీకు ఛాన్స్ ఇచ్చాను. నువ్వు వినట్లేదు. ఇంక నీకు చెప్పాల్సిందే అనేసి ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో దానివల్ల నేను ధ్యానంలోకొచ్చాను. అండ్ నమ్మరు ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే క్లాసులు చెప్పినప్పుడు గానీ, ఎవరైనా ఇట్లా ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు గానీ, ఒక 10 టైమ్స్ మోర్ ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలన్న ఆతృత పెరుగుతది. మా ఇంట్లో ఇప్పటికి మా ఆయన ఎక్కిరిస్తారు నన్ను. ఏం చెప్తున్నావు నువ్వసలు? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఇవంతా అని వాళ్ళకర్థం కాదసలు. అవును. బట్ ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అవును. ఆ! అది వాళ్ళకర్థం కాదు. ఇప్పటికే అంటారు. అబ్బబ్బా! ఇలాంటివి చెప్తావా నువ్వసలు? మంచిగా వాళ్ళంతా ఏంటంటే ఆహ్, ఆహ్, ఎక్కువ దైవాన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్. వాళ్ళేం చేస్తారంటే ప్రాక్టికల్‌గా ఉంటారు. కష్టపడమని చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పు, అట్లా చెప్పు గాని కర్మలేంటి, ఇవేంటి అని చెప్తారు. నాకింకా నవ్వుకుంటారు మా ఇంట్లో. బట్ భగవంతుడు నన్ను అట్లాంటి ఫ్యామిలీలో ఏసాడు. మా డ్యాడీ నమ్మరు. చిన్నప్పటి నుంచి మా డ్యాడీని చూసాను. ఆయన దేవుడిని నమ్మరు. మంచి చేస్తారు మళ్ళీ. చెడ్డ అని కాదు. అవును. నాస్తికులైనా చాలా మంచి చేస్తారు. ఆయన పెద్ద సర్కిల్ ఉంది. అందరూ మెచ్చుకుంటారు మా డ్యాడీని. అసలు చాలా మంచి పేరుంది. కానీ దేవుడిని నమ్మరు. అంతా మన చేతుల్లో ఉందంటారు. ప్రాక్టికల్ వాళ్ళింకా మెచ్యూర్డ్ సోల్స్ నా ప్రకారం. వాళ్ళకేవి హ్మ్. మంచి చేయడం ఇంపార్టెంట్. నాకట్లానే నా భర్తని గూడా అట్లానే ఇచ్చాడు భగవంతుడు. ఇంతమంది ప్రపంచంలో ఉంటే నా హస్బెండ్ ఈస్ కంప్లీట్‌లీ అసలు దైవాన్ని నమ్ముకోకూడదు. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. కష్టపడాలి. మంచి చేయాలి. ధర్మంలో ఉండాలి అని అట్లా చెప్పుకుంటూ పోతారనమాట. సో, అందుకు మాస్టర్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనకి ఆ అవకాశం వచ్చింది. ఏదో చేస్తున్నా. ఏదో స్టోరీ ఎందుకు చెప్పానో తెలీదు నా స్టోరీ గాని. బట్ అవకాశం వచ్చింది. మనకు కుదిరినంత ఏదో చేద్దాము అన్న తాపత్రయం అంతే. ఎన్ని జన్మల యాహ్! కర్మలు పోవాలి. అవన్నీ పోవాలంటే ఎన్ని లక్షల జన్మలు తీసుకోవాలేమో నేనైతే. సూపర్ యాహ్! మేడం. యాక్చువల్‌గా మీ స్టోరీ చాలా ఇన్‌స్పైరింగ్ ఉంది. అండ్ దెన్ మీరు పట్టుకున్న విధానమైనా, మీరు చెప్పే విధానం యూనిక్‌గా ఉంది. అంటే ఆహ్, నేను ఆ రోజు కర్మ వర్సెస్ ధర్మ క్లాస్ వినైతే చాలా 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 ఇన్‌స్పైరింగ్ అనిపించింది. ఉన్న హాఫ్ అన్ అవర్ సెషన్ హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ ఉన్నట్టుంది ఆ సెషన్. నాకది నచ్చేసిందసలు ఆ రోజు. మళ్ళీ మీరు అప్పుడే చెప్పారు గదా! నెక్స్ట్ వీక్ ఇంకో క్లాస్ ఉంటదని. ఇంకా నేను యాక్చువల్లీ ఊర్లో ఉన్నాననమాట. నేనింకా జాయిన్ అవ్వలేను మార్నింగ్స్. కాకపోతే ఇంక ఈరోజు చూడొచ్చేసరికి 6:30 అవుతుంది. ఇంకా క్లాస్ ఉన్నట్టుంది. ఒకసారి మాట్లాడదాం, హాయ్ చెప్దాం అని చెప్పి జాయిన్ అయ్యాను. అందుకే థాంక్ యూ అమ్మా. అడుగుతున్నాను నేను. థాంక్ యూ సో మచ్. యాహ్! చాలా వెరీ హ్యాపీగుంది నాకు. థాంక్ యూ. వె యాహ్! వెరీ నైస్. వెరీ నైస్. మీ క్లాసెస్ చాలా బావుంటాయి. మీరిట్లానే ఎప్పుడు వీలైనప్పుడల్లా అలా క్లాసెస్ తీసుకొని మా అందరికి తప్పకుండా. గైడ్ చేస్తూ ఉండండి. తప్పకుండా. ఓకే. నాకు కుదిరినంత, తోచినంత తప్పకుండా చేస్తాను. యాహ్! షూర్. షూర్. థాంక్ థాంక్ యూ యూ మేడం. మాస్టర్. థాంక్ యూ. మణిమాల మేడం ఇది ఏ ఛానెల్‌లో అప్‌లోడ్ అవుతుంది మేడం?